హాయ్. హలో. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. హ్మ్. ఈ గుడిలో పూజ జరిపించాలని చాలా దూరం నుంచే వచ్చినట్టున్నారు. మనోహరి ఈ గుడి విశిష్టత గురించి చెప్పింది. అందరికీ మంచి జరుగుతుందంటే ఎంత దూరమైనా రావాలి కదా. విశిష్టత అయితే చెప్పింది కానీ విషయం ఏంటో చెప్పనే లేదు. మనోహరి అంటే ఏదైనా సరే పూర్తిగా చెప్పదు కదా మిస్ అమ్మా. ఏంటి మీరు కూడా తనని హాఫ్ బ్రెయిన్ అనుకుంటున్నారా? హాఫ్ బ్రెయిన్ ఏంటి? హాఫ్ బ్రెయిన్ అని కాదు, చీఫ్ బ్రెయిన్ అంటే దాని అర్థం అందరికంటే తెలివితేటలు ఎక్కువ అని అర్థం. అవి ఉండబట్టే కదా మనందరినీ అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే అలా అన్నానన్నమాట. ఓహో అలాగా. ఇంగ్లీష్ బాగానే ఇంప్రూవ్ అయింది అంజు. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ అను. మీ టైం టేబుల్ ఫాలో అయ్యాక ఇంప్రూవ్ అవ్వకుండా ఉంటామా? ఇంట్లో చదివిన చాలదా? ఇప్పుడు కూడా అదే టాపిక్ అవసరమా? గుడికి వచ్చాము, పిక్నిక్ అనుకోండి. నిజమేలే, కుళ్ళు కుతంత్రాలు చేయడంలో మనోహరి గారికి కొంచెం తెలివెక్కువే కదా. ఏంటి? అరే వాళ్ళకి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు కానీ మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందండి. పంతులు గారిని అడిగితే ఈ గుడికొచ్చి స్వామివారికి పూజ జరిపిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. అమర్ కుటుంబంతో హ్యాపీగా ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి? అందుకే ఆరు ఆత్మ శాంతించాలంటే ఈ గుళ్ళో పూజ చేయాలని వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు మనోహరి గారు. దుష్ట శిక్షణ, ధర్మరక్షణ కోసమే అవతారం దాల్చిన ఈ స్వామివారి ఆలయంలో పూజ జరిపిస్తే తప్పకుండా అరుంధతి గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. పాపం ఆ ఇంటి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో ఆవిడ. కానీ ఆత్మ శాంతించట్లేదంటే బంగారం లాంటి పిల్లల్ని ఏ తల్లైనా ఎలా మర్చిపోతుంది? ఇక్కడికొచ్చారు కదక్కా, ఇకపై అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. మీరేం వర్రీ అవ్వకండి. మీరు పూజ చేసుకొని మీ ఊరు వెళ్ళేంత వరకు బాధ్యత అంతా మా అన్నయ్య చూసుకుంటానన్నాడు. మా అన్నయ్య మాటిచ్చాడంటే మీరు అనుకున్న పని అయిపోయినట్టే. నేనొచ్చిందే అందుకు కదా. నా పూజ ఫలించి ఆరు ఆత్మని పంపించి అమర్ మిస్సమ్మల మధ్య గ్యాప్ క్రియేట్ చేసి అప్పుడు నేను అమర్కి దగ్గరైతే అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. నిన్ను శాశ్వతంగా పైకి పంపించే రోజు వచ్చేసిందారో. తిరిగి రాని లోకాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. గుళ్ళోకి వెళ్దాం పదండి. పదండి. ఎక్కడికి బావా ఉన్న పళంగా తీసుకొచ్చావు? ఈరోజు ఎలాగో నీకు సెలవు కదా, పైగా మా అమ్మలాగే నీకు భక్తి ఎక్కువ. నీ ఇలాంటి వాళ్ళని గుడికి తీసుకెళ్తే కూడా 21 దేవుళ్ళకి అభిషేకం అర్చనలు చేయించినంత పుణ్యం దక్కుతుందంట. మనసు ప్రశాంతంగా ఉండాలనేసి ఎవరో స్వామీజీ చెప్పిన ప్రవచనాలు విన్నాను. నేను నమ్మను బావా. తిరుపతత్త, నేను, వీర్రాజు ఎంత చెప్పినా వినవు. మా మాటలు అస్సలు పట్టించుకోవు. అలాంటిది ఎవరో గురూజీ చెప్తే మాత్రం పాటిస్తావా? నీ ప్లాన్ వేరే ఉంటుంది. లేదంటే సడన్గా దేవుడి మీద నీకింత భక్తి రాదు. భక్తిని రక్తి కట్టించే విషయం ఒకటి ఉంది, చెప్పనా? ఏంటది? మీ అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారంట గుడికి. నిజంగానా బావా? ఎలాగో వాళ్ళ ఇంటికి వచ్చేసి నీతో ప్రేమగా మాట్లాడి తీరిగ్గా తినేసి వెళ్ళలేరు కదా నాగవల్లి. మా నాన్నో లేదా నేను ఎవరో ఒకరు గొడవ చేస్తారని భయం. గుళ్ళో అయితే ఏవో 2 మాటలు మాట్లాడేసి 2 చెంచాలు ప్రసాదం తీసుకుంటా. గుడికి వెళ్ళినట్టు ఉంటుంది, నువ్వు మీ అన్నయ్య వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, నాకు పుణ్యం కూడా దక్కుతుంది. ఎలా అయినా నీకు మంచి చేస్తున్నాను కదా నాగవల్లి. అదే బావా, ఈ మంచిలోనే ఏదో ముంచే ఆలోచన ఏమైనా ఉందేమోనని భయం.
నా మీద అంత అనుమానమా? మొన్న సీమంతంలో కూడా ఇలానే మంచి చేస్తానని చెప్పేసి మా అన్నయ్యని ఘోరంగా అవమానించారు. ఇప్పుడు కూడా అలాంటివేం లేవు కదా. ఎందుకంటే అది మీ ఇల్లు. అక్కడ నేను సంతోషంగా ఉండాలనేసి సైలెంట్గా ఉన్నాడు. ఇది గుడి. అక్కడికి వచ్చే భక్తులు డిస్టర్బ్ అయినా సహించడు. ఇక్కడ అది పెట్టు ఇది పెట్టు అని గొంతెమ్మ కోరికలేం కోరంలే నాగవల్లి. అయినా నీకు మంచి చేయాలని నేను అనుకుంటే ఏదేదో వార్నింగ్లు ఇస్తున్నావేంటి? అక్కర్లేదంటే చెప్పు, వెనక్కి వెళ్ళిపోదాం. ఆ, వద్దొద్దు బావా, గుడికి వెళ్దాం. అది అలారా దారికి. వావ్, ఈ గుడి చాలా పెద్దగా ఉంది. కోల్కతాలో కాళికాదేవి టెంపుల్ కూడా ఇలాగే ఉంటుందనుకుంటా. ఏయ్, నువ్వు చూడలేదు కదా, ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అంటే వచ్చిన దగ్గర సందడిగా ఉండడానికి మీరేం మాట్లాడరు కదా, అందుకే నేనేమైనా మాట్లాడుతున్నా. ఇది మరీ ఓవర్గా లేదంజు. నీకు తెలీదు బ్రో, ఈ అంజు ఉంటే ఆ మాత్రం ఉండాలి. ఏముండాలి? ఒకరోజు గుడికి వెళ్ళాము, అక్కడ అంజు చాలా అల్లరి చేసిందని చాలా గొప్పగా చెప్పుకోవాలి కదా. ఒసేయ్, మంచి పని చేస్తే గొప్పగా చెప్పుకుంటారే, ఇలా అల్లరి చేస్తే కాదు. ఈ వయసులో అల్లరి చేయడం మంచి పనే కదా, మీకు ఇంకా అర్థం కావట్లేదు. పూర్ బ్రెయిన్స్. పద. మీరు ఈ ఊరి సర్పంచ్గా, ఈ గుడి ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఈ స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకునేవాణ్ణి. దీనికి పర్మిషన్ అనేసి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఇది బాధ్యతగా నేను చేయాల్సిన పని. ఈ పూజ అయిపోయిన తర్వాత అంతా మంచి జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి? నా భార్య చనిపోయి చాలా ఏళ్ళైపోయింది. తనని మేము మర్చిపోలేదు. బహుశా తను కూడా మమ్మల్ని మర్చిపోలేదు అనుకుంటా. అందుకే తన ఆత్మ శాంతించలేకపోతుంది. ఈ పూజతో అలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయా మరి? ఇంట్లో కూడా మనశ్శాంతి చేకూరుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకొచ్చాను. ఆరు ఆత్మ ఎక్కడున్నా, ఇప్పటి వరకు తను ఎంత క్షోభ అనుభవించినా, ఇక నుండైనా తనకి బంధాల నుండి విముక్తి కలిగి ఈ ప్రపంచం నుంచి వదిలి వెళ్ళిపోతుందనేది చూడాలి. ఆవిడ సంగతేమో కాని ఆత్మని పంపించడానికి మీరు ఉవ్విళ్ళూరుతున్నట్టున్నారు. అంటే చెప్పాను కదా, అమర్ ఫ్యామిలీ సంతోషమే నా సంతోషం అని. మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందిలేండి. అయితే ఈ పూజ జరగదన్నమాట. ఏంటి? అదే, పూజ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అసలే మనోహరి గారు ప్లాన్ చేసింది కదా. మన గురించి ఆలోచించి ఇదంతా చేస్తుంది. తనకి నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి మంచి జరగాలని కాదు, తనకి మంచి జరగాలనుకుంటుంది. లేదంటే మన కోసం ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి రాదు. ఏమన్నా? అదే, మంచి జరగాలని కోరుకుంటుంది అంటున్నాను. ఏది ఏమైనా ఇక్కడికి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి నాకు. నువ్వు ఈ పూజ చేయవే, పూజ అయ్యాక నీకున్న వైబ్రేషన్ అంతా పోతుంది. ఈ గుడి ప్రత్యేకత అదేనండి. ఇక్కడికి రాగానే మన సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. అన్నయ్య మా కోసం ఇక్కడ చాలా సార్లు పూజ జరిపించాడు. మేమంతా మా అన్నయ్య నీడలో ఆ స్వామివారి ఆశీర్వాదంతో క్షేమంగా ఉన్నామండి. అప్పుడప్పుడు వరదరాజు మావయ్య అనే ఒక దుష్ట శక్తి వెంటాడుతుంది అనుకోండి, అన్నయ్య ఆ దేవుడే వాటిని అడ్డుకుంటారు. అమ్మా,
ఇప్పుడు ఆ విషయాలన్నీ వాళ్ళకెందుకు చెప్తున్నారు? వాళ్ళేదో ప్రశాంతత కోసం ఈ గుడికొచ్చి మొక్కుబడిగా పూజలు చేయాలనుకుంటున్నారు. మన ఊరొచ్చాక మన వంతు సాయం చేయాలి గాని మన కష్టాలన్నీ వాళ్ళకి చెప్పుకుని ఇబ్బంది పెట్టకూడదు. అయ్యో పర్వాలేదండి. అన్నట్టు మీకు నలుగురు చెల్లెళ్ళంటే ప్రాణం అని విన్నాను. అవునండి, పంచ ప్రాణాలు అంటే నలుగురు కాదు, 5గురు. 5వ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరావిడ? ఇక్కడ లేరా? ఉన్నారండి, అది నేనే. మా 5గురు ఆయనకి పంచ ప్రాణాలన్నమాట. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. గంగాబావ కూడా అదే చెప్తూ ఉంటాడు. శివ, వాళ్ళని పూజ చేసుకొనిస్తావా? అహం, సరే బావా. ఇంతకీ తనెవరు? ఫ్యామిలీ ఫ్రెండ్లేండి. తను ఫ్యామిలీ ఫ్రెండ్లా లేదే, పిల్లలకి దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే తనతోనే ట్యూషన్ చెప్పించుకుంటున్నారన్నమాట. పిల్లలు కొంచెం అలాగే బిహేవ్ చేస్తారు. ఓ, మీకు పరిచయం చేయలేదు కదూ. తను అనామిక, ఇంట్లో మనిషిలాగా అన్నమాట. నమస్కారం అండి. తను బాగి 6 వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఈవిడ మనోహరి, 6 ఫ్రెండ్. అందుకే తన ఆత్మ శాంతించాలని బలంగా కోరుకుంటుంది. ఇరుగు, వీళ్ళే మా పిల్లలు. హాయ్. హలో. హాయ్. అన్నట్టు మీ గురించి చెప్పండి. 4 చెల్లెలన్నారు, ఇక్కడేమో 3 ఉన్నారు. ఇంకొక చెల్లెలు నాగవల్లి ఉందండి. తనకి పెళ్ళైపోయింది, గుడికి రాలేదు. అయ్యో అవునా, తను కూడా వచ్చుంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసినట్టు ఉండేది. అయినా మీరు దేవుడి దర్శనం కోసం వచ్చారు, మా ఫ్యామిలీ దర్శనం ఎందుకులేండి. హే కుముద, వాళ్ళేదో అభిమానంతో అడిగారు, అలా అనకూడదు. అడిగినా నాగవల్లి ఇప్పటికిప్పుడు రావాలి కదక్కా. దేవాబావు తీసుకొస్తాడా? ఏంటి, పెళ్ళాన్ని గుడికి తీసుకురాడా? తన మొగుడు అంత దుర్మార్గుడా? అలా అని అనామిక ఉద్దేశం అని చెప్పానండి. అయ్యయ్యో, నేనెక్కడన్నాను మేడం? జస్ట్ అను, పోయేదేముంది. ఆ, ఆహా, అవును అవును. ఏం మనోహరి ఆంటీ అనుకోదా? తనకి మనసు లేదా? అసలు తను మనిషే కాదా? అంజు, సారీ డాడ్, అలా ట్రీట్ చేస్తున్నారా లేదా అని క్యాజువల్గా అడిగా. పెద్దవాళ్ళ విషయాల్లో ఎందుకు తల దూరుస్తావు? ఎందుకంటే నేను వీళ్ళందరికంటే పెద్దదాన్ని కాబట్టి. అబ్బా, ఎందులోనో? లైఫ్లో ఎంజాయ్ చేయడంలో. చాలా ఎక్కువ చేస్తున్నావు అంజు. ఎలాగో మీరు చేయలేరు కదా, నన్నైనా చేయనివ్వండి. ఏంటది? సందడి. తెలుగు కూడా బాగానే వచ్చనమాట. మళ్ళీ థ్యాంక్సే. నీ పొందలే. నేనేం దుర్మార్గుణ్ణి కాదు. భార్యకు ఆకలేస్తే అన్నం పెట్టేవాణ్ణే. గుడికి వెళ్ళాలనిపిస్తే ఇదిగో ఇలా కారులో స్వయంగా నేనే తీసుకొచ్చాను. అవునా బావా, ఆశ్చర్యంగా ఉందే. నీకు అవసరం ఏదో ఉంటే తప్ప గుడికి తీసుకురావు కదా. నేనేం ఇక్కడ ఎవ్వరికి ఏ హాని చేయడానికి రాలేదు అమృత. నేను కూడా అందరికీ మంచి జరగాలని కోరుకోవడానికే ఇక్కడికి వచ్చాను. మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటే సరిపోదు, మంచి పనులు కూడా చేయాలి. అప్పుడే ఆ దేవుడి అనుగ్రహం అందరికీ దొరుకుతుంది. భక్తి యుక్తి అని మాటలు చెప్తారే కానీ మా అన్నయ్య ఎప్పుడు మారాలి?
అయితే నేనేదో ఒకటి చేసి మీకు హాని చేయడానికే ఇక్కడికి వచ్చానని మీరందరూ ఫిక్స్ అయ్యారనుకుంటా. ఈయనెవరో మన పార్టీ అనుకుంటా. ఎవరైతే ఏంటి, ఈ పూజ జరిగితే ఆత్మ శాంతించి వెళ్ళిపోతుందని పంతులు గారు చెప్పారు. అది నాకు కావాల్సిందే. మీరిక్కడ హాని తలపెట్టాలనుకుంటే మా అన్నయ్య ఉన్నాడు. ఇక్కడ ఎవ్వరికి ఏమీ జరగకుండా చూసుకోవడానికి ఆ భగవంతుడున్నాడు. ఎవరు ఎన్ని అనుకున్నా అంతా మంచి జరుగుతుంది, కానీ దుష్టశక్తులకి తావుండదు. అయ్యా, నేను పూజకు ఏర్పాట్లు చేస్తాను. ఈలోపు మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి. అలాగే పంతులు గారు, పదండి. రండి భాగ్య గారు, మీకు గుడి కొత్త కదా, ప్రదక్షిణలు చేస్తూ గుడి చూపిస్తాను. ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. పదండి పిల్లలు, అందరం వెళ్దాం. పిల్లలందరూ చాలా క్యూట్ గా ఉన్నారు. అవును, మీరు పిల్లల్ని తీసుకురాలేదా? ఏంటి, తప్పుగా అడిగానా? చాలా బాగా అడిగారు, కానీ కానీ ఏంటి? ఓ, దేవుడు కరుణించలేదా? భగవంతుడు కరుణిస్తాడు, కానీ మా గంగా బావకే కనికరం లేదు. మీరేమంటున్నారు? ఏం లేదు అంటున్నాను. అంటే అదే, పెళ్ళయింది కానీ ఇంకా ఏం జరగలేదా? మాకింకా శాంతి ముహూర్తమే జరగలేదు. మీరేమో ఆత్మశాంతి చేయడానికి వచ్చారు. అలాగా? మీరు బాగానే ఉన్నారు కదా, బాధ్యతలు బంధాలు అంటూ దూరంగా అయితే ఉండట్లేదు కదా. మిమ్మల్ని ఇప్పుడు గిల్లనా లేదా ఒక దెబ్బ కొట్టనా? అయ్యో, నన్నెందుకు కొడతారు? సేమ్ పెన్షన్ చెప్పాలి కదండి. అంటే నేను కూడా ఏ శివ, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఏం లేదు బావా, ఏదో విషయం ఉండదని చెప్తుంది. ఏంటి భాగ్య అది? లేదండి, నేనేం మాట్లాడలేదు. మరి ఇంతకుముందు పరిచయం ఉన్నట్టుగా బానే మాట్లాడుతున్నారు. సరే రండి, ప్రదక్షిణలు చేద్దాం. పదండి. మీరిక్కడ హాని తలపెట్టాలనుకుంటే మా అన్నయ్య ఉన్నాడు. ఇక్కడ ఎవ్వరికి ఏమీ జరగకుండా చూసుకోవడానికి ఆ భగవంతుడున్నాడు. ఈ పూజ పూర్తి కాకపోతే వీళ్ళ దృష్టిలో గంగ చెడ్డోడైపోతాడు. సర్పంచ్గా నువ్వు చేసే మర్యాదలు ఇవేనా అనేసి వచ్చిన వాళ్ళు నిలదీస్తారు. గంగకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం ఊరంతా పాకుతుంది. ఇలాంటి వాడు ఆలయ ధర్మకర్తగా ఉండడానికి వీల్లేదనేసి పంచాయతీ పెట్టించొచ్చు. సర్పంచ్గా జనాల్ని మోసం చేసి గెలిచాడు, కానీ అధికారి లక్షణాలు ఒక్కటి కూడా లేదు. ఆలయ ధర్మకర్తగా అనర్హుడు అనేసి ముద్ర వేయిస్తా. కానీ ఇప్పటికిప్పుడు పావులు కదపడానికి స్కోప్ ఏది? అవకాశం దొరకట్లేదే. ఎలా ఎలా? మీరంతా దేవుణ్ణి ఏమని కోరుకుంటున్నారు? నువ్వు కలకత్తా వెళ్ళిపోకూడదని, మనం నలుగురం కలిసి ఎంచక్కా కలిసి ఆడుకోవాలని కోరుకుంటున్నాము. చూసావా, నువ్వంటే మా అందరికీ ఎంత ఇష్టమో. నువ్వు ఊరెళ్తే ఇక్కడ ఈ గుడి మిస్ అయ్యేదానివి కదా. మీరంతా ఎమోషనల్ ఫుల్స్, అవుట్డేటెడ్ గా ఆలోచిస్తారు. ప్రపంచం చుట్టి రావాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. మీరేం చేస్తారో దాన్ని నేను ముందే చూసేసి ఉండాలి. అంతే కదా ఇంటెలిజెన్స్ అంటే. ఎక్కడికి వెళ్ళినా దీని డామినేషన్తో చచ్చిపోతున్నాం. వెళ్దాం పదండి. పద.
ఎంతసేపు మొక్కుకున్నావు? చెప్తే కోరిక నెరవేరదంట. ఎవరు చెప్పారు? మనసులో మాట బయట పెట్టకపోతే అదెలా నెరవేరుతుంది? ఆ దేవుడు విన్నాళ్లేవే. హే కుముద, గుళ్ళో కూడా సైలెంట్ గా ఉండకుండా ఎందుకు గొడవ పడుతున్నారు? ఎంతైనా మీ చెల్లెళ్ళు నీలాంటి సున్నితమైన వాళ్ళు కాదు శ్రీవల్లి. నువ్వేమైనా మంచివాడివా బావా? అయినా సరే హద్దుల్లోనే ఉంటున్నాను కదా. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పండంటి బిడ్డ పుడతాడని నీకేం ఆశలు లేవా? అంతకంటే ముందు నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని కోరుకుంటాను బావా. నీ పిచ్చిగాని నేనెలా మారతానే? వచ్చిన వాళ్ళ ముందు మీ అన్నయ్య పరువు తీయాలని ఇక్కడికొచ్చాను. అవకాశం కోసం చూస్తున్నాను. ఆలోచన వచ్చినా మీ అన్నయ్య పరువు పోయినట్టే అనుకో. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? అలా కాదక్క అడగాల్సింది. ఎవరిని దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తున్నావని అడుగు. మీరనుకున్నట్టుగా ఏం జరగదులే కుముదా. వాళ్ళతో మీకెందుకు? మీరు సైలెంట్ గా ఉండండి. అలాగే. ఏంటి శ్రీవల్లి, అందరూ తెగదండాలు పెట్టుకుంటున్నారు? మంచి మొగుడు రావాలనే? ఎలాంటి వాళ్ళు వచ్చినా పర్వాలేదు కానీ నీలాంటి మొగుడు మాత్రం రావద్దని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఎందుకు రాకూడదు? నాలాంటి వాడైతేనే అడిగింది కొని పెడతాడు, కోరికలేమైనా ఉంటే కూడా తీర్చేస్తాడు. ఇది జాతర కాదు బావా. జాతర అయితే మాత్రం మీ అన్నయ్య ఘనంగా జరిపిస్తాడా ఏంటి? కాదు, మా అన్నయ్య నిన్ను బలిచ్చేస్తాడు. మరదళ్ళు భలే జోకులేస్తారే. డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు ఇలా టెన్షన్ అయ్యేది కాదు కదా. ఏమై ఉంటుంది? తెలుసుకోవాలనుందా? నాకుంది. దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. అయితే వద్దులే. మనం గుడి చూద్దాం పదండి.
పంతులు గారు, పూజకంతా సిద్ధమేనా? సిద్ధమేనండి, కూర్చోండి. పూజ కూడా మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళ ముందు గంగ పరువు తీయటం ఎలా? ఈ పూజ ఆగిపోవాలి. దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అరుంధతి ఆత్మ జన్మలో తిరిగి రాకుండా చెయ్యాలని, పూజ జరిపించాలని ఆల్రెడీ పంతులు గారికి చెప్పాను. మొత్తానికి పూజ కూడా మొదలైంది. నిర్విఘ్నంగా పూజ పూర్తయిపోతే అరుంధతి ఆశలు నీరు గారిపోతాయి. ఏంటి? ఆ జంట బాగుంది కదా బావా? పాపం, వాళ్ళ ఆవిడ చనిపోయింది. ఆ జంట ఇంకెంత బాగుండేదో. పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నారు. కానీ పాపం ఆవిడ చిన్న వయసులోనే చనిపోయిందక్కా. ఈ జంట కూడా ఇంకా బావుంది. ఆవిడ ఆత్మ శాంతించి వీళ్ళిద్దరూ కలిసిపోవాలి. కలిసిపోవాల్సింది వాళ్ళు కాదే, నేను అమర్. మీ జంట కూడా బాగుంది వదినా. థ్యాంక్ యూ. కానీ ఏంటి లాభం? ఓ అచ్చట ముచ్చట. హే, ఏంటా మాటలు? పూజలో కూర్చుని అలా మాట్లాడకూడదు. దేవుడు కూడా దంపతులు ఇద్దరూ బాగుండాలని కోరుకుంటాడు బావా. అవునన్నయ్య, మీరు బాగుండాలనే కదా ఈ పూజలు పునస్కారాలు. హా, ఆ విషయం మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పండి. కాసేపు సైలెంట్గా కూర్చోలేవా? మీ చెల్లెలకు చెప్పవయ్యా, అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టారు. పాపం తను కూడా నాలాగే ఇబ్బంది పడుతుంది. మంచి మొగుళ్ళనిచ్చావు కానీ వాళ్లతో పాటే కష్టాల్ని కూడా ఎందుకు ఇచ్చావయ్యా? ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఇంత పెద్ద గుళ్ళో ఇంతమంది ఉన్నారు. పూజ ఆగిపోవడానికి ఒక్క ఉపాయం తట్టట్లేదే. వచ్చిన వాళ్ళ ముందు గంగ పరువు తీసే అవకాశం దొరకట్లేదు. త్వరగా ఈ పూజ జరిగిపోవాలి. అయ్యో, మంచినీళ్ళు తీసుకురామ్మా. నేను తీసుకొస్తానన్నయ్య. అవకాశం దొరికింది. మంచినీళ్ళ కోసం లేచిన కుముదవల్లి కాలు స్లిప్ అయి పడిపోతే గంగ గుండె కతుక్కుమంటుంది. గుళ్ళో జరగాల్సిన పూజలు ఆగిపోతాయి. వచ్చిన వాళ్ళకి చెయ్యాల్సిన మర్యాదలు మర్చిపోతాడు. తరువాత అతిథుల్ని గౌరవించడం తెలియని నీలాంటి వాడు ఈ ఊరి సర్పంచ్ ఎలా అయ్యాడని వచ్చిన వాళ్ళు నోరు పారేసుకుంటారు. పంచాయతీ పెట్టించి నాన్నని పిలిపించి మిగతా కథంతా నేను నడిపిస్తాను. వద్దు కుముదా. అదేంటి, ఎక్కిళ్ళు ఇంకా తగ్గలేదు కదా? నీళ్ళక్కర్లేదని చెప్పట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నా. ఓ అలా అన్నారా? అయితే వెళ్ళండి. కుముదవల్లి బలవుతుందంటే తనొస్తుందేంటి? పోనీలే, వచ్చిన అమ్మాయి పడితే గుడ్లో ఏర్పాట్లు సరిగ్గా లేవని వాళ్ళు కూడా గంగనే అంటారు. అప్పుడు నేను వెళ్ళి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాను.
శివ మిస్ అమ్మా. ఆహా, ఎంత బాగుందో. ఇప్పుడు 2 జంటలు బాగున్నాయి, గాలిలో తేలిపోతున్నారనుకుంటా. ఆ దేవుళ్ళలాగే అన్న వదిన అన్యోన్యంగా ఉంటారు. ఆ అన్న వదినలు కూడా ఎంత బాగున్నారో. అవునక్క, ఇలాగే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరి మీదొకరికి ప్రేమతో ప్రపంచాన్ని మర్చిపోవాలి. దేవుడి పూజ ఫలించిందనుకుంటా. పూజ మొదలుపెట్టి పూర్తయ్యేలోపే ఎవరి భార్యలు వాళ్ళ ఒళ్ళో పడ్డారు. చూడముచ్చటగా ఉన్నారు. అబే, అలాంటిదేం లేదమ్మా. ఏ లేస్తావా? గుళ్ళో ఇలా పడ్డాను అంటే మనిద్దరం ఒక్కటవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు బావా. నువ్వు కోరుకుంటున్నావు, దేవుడి మీదకి తోసేస్తావా? కూర్చో ముందు. సమ్మగా ఉంటేను. సమ్మర్లో ఇలాగే ఉంటుంది వదినా. లే. అమర్, అమర్, ఏం చేస్తున్నావు? మనం గుళ్ళో ఉన్నాం, పూజలో కూర్చున్నాం. అమర్, సారీ మనోహరి. భార్య భర్తలే కదా, తప్పులేదు. మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ పూజ ప్లాన్ చేసింది నేను కదా, పూజ సఫలం అవ్వాలి కదా. పూజా ఫలం దక్కింది కాబట్టి ఇద్దరు బాగున్నారు. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాను. తనేమీ కావాలని పడలేదు, ఉన్నట్టుండి స్లిప్ అయ్యి అలా ఎలా పడిందా అని ఆలోచిస్తున్నాను. అవును, ఇలాగే ఉంటే 2-3 సాంగులు కూడా పడేలా ఉన్నాయనేసి నేను కూడా తేరుకున్నాను. మరి ఇక్కడే ఉన్నావే, లేవడానికి ఏమైంది? అయ్యో సారీ. కింద పడితే దెబ్బలు తగిలేవి కదా, అలా జరగకుండా మీ ఒళ్ళో పడటం మంచిదైంది. అంతా దేవుని కృప. మీ ఇద్దరు కలవాలనే ఆ భగవంతుడు ఇలా చేశాడేమో. అలా చేసింది భగవంతుడు కాదు శ్రీవల్లి. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. నరసింహాయ స్వామాయ నమః. అమ్మా, పూజ చివరి ఘట్టంలో ఉంది. అందరూ దేవుడిని మీ కోరికలేమైనా ఉంటే మనసులోనే కోరుకోండి. నా చెల్లెలని క్షేమంగా చూడు స్వామి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళ కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు. గంగాబావకి నా మీద విపరీతంగా ప్రేమ కలిగేలా చూడు స్వామి. అలాగే తన చెల్లెళ్ళు బాగుండాలి, పెళ్ళిళ్ళు త్వరగా అవ్వాలి. పంతులు గారు చెప్పినట్టే పూజ చేయిస్తున్నాను. ఆత్మ ఆ అమ్మాయి శరీరం విడిచి వెళ్ళిపోవాలి. అలాగే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయేలా కరుణించు స్వామి. అసలు ఆ మనోహరి ఏదైనా చేసిందంటే అది తన స్వార్థం కోసం అయి ఉంటుంది స్వామి. ఎవరెన్ని పూజలు చేసినా నువ్వైతే మంచి వాళ్ళకి మంచి చేస్తావని నమ్ముతున్నాను. అలాగే చెడ్డవాళ్ళకి బుద్ధి చెప్తావని కూడా నమ్ముతున్నాను.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఆత్మ ఒంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు తెగిపోతుంది. నీకు ఇక్కడితో ఈ ఆత్మ కూడా ఉండదు. వాడే నా ప్రాణం తీసింది, వాడే. నా ప్రాణం తీసింది వాడే. అనామిక ఏమైంది? వాడి వల్లే నా ప్రాణం పోయింది. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వాడి వల్లే నా ప్రాణం పోయింది. వాడిని వదలను. వాడి ప్రాణం తీయకుండా వదలను. అనామిక ఏమైంది నీకు? వాడిని వదలను. వాడి ప్రాణం తీయకుండా వదలను. వాడి అంతా చూస్తాను. వదలండి. అనామిక వాడు ఇక్కడే ఉన్నాడు. అనామిక ఏం మాట్లాడుతున్నావు? ఎవరు వచ్చారు? ఎక్కడున్నారు? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు బాబ్జీ విషయం కానీ తెలిస్తే బాబ్జీని నన్ను కలిసి షూట్ చేసి పడేసేలా ఉన్నారు. వెళ్ళి 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 వెళ్ళిపో. వాళ్ళు నిన్ను చూస్తున్నారు. వెళ్ళు. అలాగమ్మా. నన్ను వదలండి. అనామిక అనామిక వాడు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. ఏడి ఇంతలోనే తప్పించుకున్నట్టున్నాడు. ఎక్కడున్నాడు అనామిక? అది అసలు మీరు ఎవరిని చూపిస్తున్నారు? వాడిప్పుడు కనిపించట్లేదు. నన్ను చంపిన వాడు ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నాడు. ఎవరిని చూపిస్తుందో అర్థం కావట్లేదు బావా. అనామిక అతనెవరో చూపించాల్సింది. ఇక్కడే ఉండాలి అంటున్నావు. ముసుగులో తప్పించుకున్నాడేమో. వాడు మా ఊరి వాడే అయితే తప్పించుకోడు. వెతికి నేను పట్టుకుంటాను. నేను కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అతనెవరో తెలుసుకుంటాను.